ఇప్పుడు నా భార్యని బ్రతికించుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. నా కూతుర్ని ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచాను. నా ప్రేమను కాదని అది ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నాకిప్పుడే తెలుస్తుంది ప్రేమ ఎంత బలమైందో అని. నేను ముందేమనుకున్నాను తెలుసా? వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నానయ్యా. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అని. కానీ నా భయం ఏంటో తెలుసా? ఆ క్యాసెట్లో రికార్డ్ చేసినట్టు ఏ అఘాయిత్యం చేసుకుందా అని. నా మనస్సు విలవిల్లాడుతుందయ్యా. ఎక్కడో ఓ చోట హ్యాపీగా ఉంటే చాలని నేను నా భార్య అనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని ఎంక్వైరీ చేయమన్నాను. కానీ నేను చెప్పింది ఒకటి, ఈ దొంగలం చేసింది ఒకటి. సార్, మీరు చాలా పెద్ద మనిషి, పలుకుబడి ఉన్నవారు. మమ్మల్ని లేపేయమంటారనుకున్నాం. కానీ మీ మనసులు ఇంత ప్రేమానురాగాలున్నాయని మేము అనుకోలేదు సార్. సత్య ప్రమాణంగా చెప్తున్నాను సార్, వాసు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అయ్యా. వాళ్ళుండే దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని నా ఇంటికి తెచ్చుకుని నా భార్య ప్రాణాలు కాపాడుకుంటాను. సర్లే, చూడబోతే నాకంత అదృష్టం ఉన్నట్లేదు. సార్, వాసు ఎప్పుడేం జరిగినా మాతో చెప్పేవాడు. కానీ ఇప్పుడు వాసుకి రాజా అనే ఫ్రెండ్ దొరికాడు. వాడిని అడిగితే వాసు సంగతి తెలియదు సార్. అలాగా? అతను ఎక్కడుంటాడు? వాడు ఎక్కడుండేది మాకు తెలియదు సార్. కానీ అప్పుడప్పుడు వస్తుంటాడు. వాసు అతను సెపరేట్గా మాట్లాడుకుంటారు, తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు సార్. సార్, అతను మీకు ఆల్రెడీ తెలుసు సార్. ఏంటి? నాకు తెలుసా? ఎవరై అతను? మీ ఫ్రెండ్ స్టీల్ కంపెనీ వాడి కూతురు పారిపోతే మీరు వెతికి తెచ్చారే, వాడే సార్ ఆ రాజా. వాడి ఊళ్ళో ఉన్నాడా? వాసు అతను మాట్లాడిన జ్ఞాపకం. అతను అరకులో ఉంటాడు అనుకుంటాను సార్. అరకనా? అవును సార్. అరకు! ఏంటి రాజా, మేము రెడీ. ఏంటి వాసు, ఎక్కడికి బయలుదేరారు? ఇంకెక్కడికి? హైదరాబాదే. హైదరాబాదా? అవును రాజా, మేము వెళ్లాల్సింది అక్కడికే కదా. వచ్చిన పని సక్సెస్ఫుల్ గా నెరవేరింది. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎంతో రిస్క్ తీసుకొని చాలా హెల్ప్ చేశారు. చక్కగా చట్ట ప్రకారంగా రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. ఇంకా మాకేం కావాలి రాజా? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే హెల్ప్ చేశారు. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక మేము బయలుదేరుతాం. ఎల్లకాలం ఇక్కడే ఉండిపోలేం కదా. ఏంటి వాసు, చాలా అమాయకంగా ఏమీ తెలియని బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నావు. చక్కగా ప్లాన్ వేసి ఇంట్లోంచి పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నావు, ఓకే. తర్వాత మీ లైఫ్ ప్లాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇన్ని తెలివితేటలున్నా ఆ విషయంలో ఏం చేయాలో నిర్ణయించుకోరా? ఇలా తొందరపడి హైదరాబాద్ బయలుదేరారు. మేమేం తొందరపడి బయలుదేరలేదే, ముందు అనుకున్నదే కదా. ఇది మా ప్లాన్లో భాగమే. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాం. ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. తిన్నగా ఇంటికి వెళ్తాం, ఒప్పుకుంటారో లేదో చూస్తాం. ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఎదురింట్లోనే కాపురం పెట్టి చూపిస్తాం. మీరు ఎల్లగానే ఆరతులిచ్చి ఆహ్వానిస్తారనుకున్నావా? చూడు వాసు, రేవతి ఫాదర్ గురించి తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అసలైతే నాకంటే నీకే ఆయన గురించి బాగా తెలుసు.
పరాయి వాళ్ళ ప్రేమ పెళ్లి కాదని విడదీసిన వాడు మీరెళ్ళి ఆయన ముందు నిలబడితే వెర్రి ఆవేశంలో ఉన్న ఆయన వాటేసుకుంటాడా లేక విడదీసి వదిలేస్తాడా? అడ్డంగా నరికేస్తాడు. అసలే మీ గురించి పిచ్చి కోపంతో తిరుగుతున్నాడు. అందర్నీ కాదన్న తనని తన కన్న కూతురే మోసం చేసిందంటే అస్సలు సహించడు. మీరు ఎదురుపడగానే అమ్మాయిని చూడ్డు, అల్లుడని చూడ్డు, కసితీర పొడిచి పడేస్తాడు. పొడవనివ్వండి, ఆయన ఇష్టం. ఆయన గురించి నాకు తెలుసు కదా. చంపితే చంపునివ్వండి. ఆయన చేతుల్లో చనిపోవడానికి మేమేం వెనకాడట్లేదు. కానివ్వండి, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఏం జరిగినా మేమేం బాధపడదలుచుకోలేదు. చూడండి, ఇది ఆవేశంలో తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. కాస్త ఆలోచించండి. మీరిద్దరూ ఆయన చేతిలో చావటానికా ఇంత దూరం వచ్చి కష్టపడి పెళ్లి చేసుకుంది? కలిసి సుఖంగా సంతోషంగా జీవించడానికి కదా? చెప్పండి. చావటానికైతే పెళ్ళే అవసరం లేదు. చూడు రేవతి, నాలాంటి ప్రేమికులకు కలిసి జీవించే అవకాశం లేకుండానే చేశాడు మీ నాన్న. అలాంటి పరిస్థితి మీకు రాకూడదని మేమింత ఛాలెంజ్గా తీసుకుని ఇంత పని చేసింది. కానీ మీ ప్రేమ గొప్పదని తెలిసేలా చేయాలి, నిరూపించి చూపించాలి. అదే మీ నాన్న గుణపాఠం కావాలి. ఎందరో ప్రేమికులను విడదీసిన మీ నాన్నకు మీ ప్రేమ పెళ్లి కనువిప్పు కావాలి. ప్రేమ విధించిన శిక్ష కావాలి. ఈ కోపతాపాలు, ఆవేశాలు శాశ్వతం కాదు. అందుకే కొంతకాలం ఆగటం మంచిదనుకుంటా. కాస్త ఆయన కోపం తగ్గిన తర్వాత కనిపిస్తే అట్లీస్ట్ ప్రాణాలతో అయినా వదిలేస్తాడనిపిస్తుంది. అందుకే మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఆపుకోండి. మీరు టూరిస్ట్గా, హనీమూన్ జంటగా మా అరకు రండి. మీకేం కావాలన్నా అన్ని రకాల సాయం చేయడానికి నేనున్నాను. దేనికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ప్రేమ జంటను కలిపామన్న ఆనందం మాకు దక్కనియండి. నా మాట వినండి. మీరే నిదానంగా ఆలోచించండి. నువ్వు చెప్పేది కరెక్టే రాజా. ఈ విషయంలో ఒక రకంగా నాది కూడా తొందరపాటు నిర్ణయమే అనిపిస్తుంది. ఒకవేళ రేవతి ఇక్కడ ఉందన్న సమాచారం వాళ్ళకి తెలిస్తే అనవసరంగా మీరు రిస్క్లో పడతారు కదా. మీకేమైనా ప్రమాదం ఏమోనని నా భయం. నువ్వు అలాంటి దిగులేం పెట్టుకోకు. మీరిక్కడున్నారన్న ఆలోచన వాళ్ళకి రాదు. పక్కాగా ప్లాన్ చేశాం. ఇక ఆలోచన మానేసి హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ రాజా. అంటే థ్యాంక్స్ చెప్పి వదలమని అర్థమా? దూరం చేస్తున్నారని అర్థమా? మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? సరే పదండి, అరకు వెళదాం. ఏమై తెస్తున్నావా లేదా? తెస్తున్నానండి. త్వరగా రా, ఆకలేస్తోంది. అయ్యో దిలీప్, నన్ను పిలిస్తే నేను వచ్చాను కదా బాబు. పర్వాలేదమ్మా. మెల్లిగా మెల్లిగా పద. మెల్లిగా, జాగ్రత్త. ఏంటి దిలీప్, వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అవును, కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను. అవును, కావ్య రాలేదా? దేనికి? హాస్పిటల్కి డ్రెస్సింగ్ గురించి వెళ్దాం అనుకున్నాం, అందుకని. హాస్పిటల్కే కదా, నేను తీసుకెళ్తానులే. వెళ్దామా? పర్వాలేదు ప్రియా, కావ్య వచ్చాక వెళ్తాను. కావ్య రాదు. రాదా? ఎందుకని? రాదు అంతే. రాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తెలుసు కాబట్టి రాదు అంతే. ఏమిటమ్మా రాదు రాదు అని అంత గట్టిగా చెప్తున్నావు? అసలు రాకపోవడానికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు తను ఆఫీస్లోనే ఉంది. ఎలాగో మన ఇంటికే వస్తుంది కదా అని నాతో పాటు రమ్మన్నా. తను రానంది. అదేమంటే నేను రావటం దేనికి, అనవసరంగా గొడవలెందుకు అనేసి రానంది. ఏంటి గొడవలెందుకు రానందా? అవునాంటీ, ఏదో దిలీప్ నన్ను కాపాడారు కదా అని 2 రోజుల కృతజ్ఞతతో వస్తే అందరూ అధికారం చెలాయిస్తారేంటి, నేనేమైనా మీ ఇంటి పని మనిషినా అంది. తల్లి తండ్రి ఆ కొడుకు అందరూ నన్ను పని మనిషిలో చూస్తున్నారు అని చెప్పింది. అసలు వాళ్ళ మనసుకి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏమైనా జమీందార్లా, నేనేమైనా బానిసనా అని ఏడా పెడ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. పాపం కావ్య అన్ని పనులు కల్పించుకొని మరీ చేస్తుందనేసి రా వెళ్దాం అని అన్నందుకు నన్ను అనవలసిన నానా మాటలు అంది. నో, కావ్య అలా మాట్లాడదా. అలా మాట్లాడే మనిషి కాదు. నాకు అలాగే అనిపిస్తుందిరా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నా మాట మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం కాదు, కావ్య మీద నాకున్న నమ్మకం అలాంటిది. తను అలా మాట్లాడదా. కావాలంటే తనేంటో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను.
హలో హలో కావ్య, ఎక్కడున్నావు? ఆటోలో ఇంటికి వెళ్తున్నాను. అదేంటి కావ్య, ఈవినింగ్ మా ఇంటికి వస్తానన్నావు? నేను మీ ఇంటికి ఎందుకు రావాలి? ఈవినింగ్ ఇంటికి వస్తే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, అందుకని వెయిట్ చేస్తున్నాను. టైం ప్రకారం రావడానికి లేకపోతే క్వశ్చన్ చేయడానికి నేనేమైనా మీ పని మనిషినా? జీతం ఏమైనా తీసుకుంటున్నానా? కావ్య, ఏంటా మాటలు? ఏదో యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడారు కదా అని ఫార్మాలిటీగా హాస్పిటల్కి వచ్చి 1-2 సార్లు చూశాను, తోచిన సహాయం చేశాను. పెద్దవాళ్ళు కదా అని మీ అమ్మా నాన్నలకి హెల్ప్ చేశాను. అందుకని డైలీ అటెండ్ అయ్యి మీ పనులన్నీ చేయాలనుకుంటున్నారా? మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? పొద్దున్న ఆఫీస్కి వెళ్లే ముందు, సాయంత్రం ఆఫీస్ తర్వాత మీ ఇంటి పనులు, ఆ తర్వాత నా ఆఫీస్ పనులు. నాకు వేరే పనేం లేదా? నాకు నా ఇల్లు, వాకిలి, నా అన్నవాళ్లు ఉన్నారు. వాళ్ళేమనుకుంటున్నారో ఆలోచించండి. అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు? అసలు మేము నిన్ను ఏ పని చెయ్యొద్దన్నావు? పర్వాలేదని నువ్వేగా కల్పించుకొని చేశావు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఆహా, అలాగా? మరిప్పుడు నేను రాకపోయేసరికి రాలేదే అని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారే, దీని అర్థమేంటి? నేను కల్పించుకోవడమా, మీరు పురమాయించడమా? దయచేసి ఇక మీదట నా కోసం ఎదురు చూడకండి. నేను మీ ఇంటికి రాను, మీ సాయానికి నా సాయం చెల్లు. ఏంట్రా దిలీప్, ఏమైంది? నా నమ్మకం అపనమ్మకం అయింది. నేను నిరూపించలేకపోయాను, ఓడిపోయానమ్మా. దర్శిని చెప్పింది నిజమైంది. ఏంట్రా నువ్వు అనేది? నేను నమ్మట్లేదు. ముందు నేను నమ్మననేగా అంది, అందుకనేగా ఫోన్ చేసింది. ఇప్పుడే తెలిసింది. ఈ కాలంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు. కావ్య మాత్రం మన అంచనాలను తలకిందులు చేస్తూ బాగా బుద్ధి చెప్పిందమ్మా. నేనందుకే మొదటి నుంచి చెప్తున్నాను, నాటకాలాడుతుంది అని. కానీ నా మాట ఎవరైనా విన్నారా? తీసి పారేశారు. సరే, ఇప్పటికైనా తెలిసొచ్చింది కదా. పద దిలీప్, మన హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు, కావ్య నేర్పిన గుణపాఠం చాలు. ఎవరూ రానవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్తాను. బాబు దిలీప్, నెమ్మదిగా. ఆంటీ, నేనేమైనా వంట పని చేయాలా? ఏం అవసరం లేదు లేమ్మా, అది నేను చూసుకుంటాను. వాడికి ఈ పరిస్థితిలో మళ్ళీ ఎందుకీ బాధ? ఏంటిది? దాన్ని తరిమేసి నేను దూరిపోదాం అనుకుంటే ఛాన్స్ లేకుండా పోయింది. మళ్ళీ అదే గెలిచిందేంటి? పుట్టపు దొరకదిలిండో, ఎవడికి విడు దొరకడులెండో. ముదురండో గడు సండో, తోడిగేను ముసుగండో. ఉప్పు కప్పు రంబు నొక్కలుపు నుండో, విడిలుకు చూసి మోసపోకండో. ఎదవండో బడవండో, వలలో పడకండో. Come on, come on, most cunning. Come on, come on, must timing. Come on, come on, right lalo wrong. Hey, 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 yo. Come on, కోస్తలలో కింగు. Come on, మార్చెతన రంగు. Come on, పక్కా ప్లానింగ్. Hey, 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 yo. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's see వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's see వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్. ఏంట్రా సౌండ్ ఆగింది? అన్నా అటు చూడన్నా.